లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం అభిప్రాయ సేకరణలో పడిందా? మతం మీటర్ లేనిదే కిలోమీటర్ కూడా నడవలేని కాంట్రవర్సీ నేతలకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని బీజేపీ బాస్లు భావిస్తున్నారా? ప్రతి అంశాన్ని మతంతో ముడిపెట్టి స్పీచ్లు ఇచ్చే నేతలే అధ్యక్ష పదవికి న్యాయం చేయగలుగుతారని ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారా? అందులో భాగంగానే ఎమ్మెల్యేలు రాజాసింగ్, పైడి రాకేష్ రెడ్డిల పేర్లు పరిశీలిస్తున్నారా? అసలు ఎంతో కాలంగా నానుతూ వస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై కాషాయ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? శాసనసభ సమావేశాలు వాడి వేడిగా ముగిశాయి. ఒకవైపు ప్రజా పాలనతో ప్రభుత్వం ప్రగతి పదంలో దూసుకుపోతోంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో పాచికలు కదుపుతోంది. మరోవైపు అందుకు భిన్నంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వ్యవహారం కనిపిస్తోంది. ఒకరు తానా అంటే మరొకరు తందానా అన్నట్లుగా అసెంబ్లీ సమావేశాల్లో ఆ రెండు పార్టీలు చేసిన వ్యవహారాన్ని టీవీ సీరియళ్లలా చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి. తెలంగాణ పార్టీ అధ్యక్షుణ్ణి ఎంపిక చేయటానికి మల్లగుల్లాలు పడుతోంది బీజేపీ అధిష్టానం. సమర్థుడైన నేత కోసం ఢిల్లీ పెద్దలు అన్వేషిస్తుంటే ఆ పార్టీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదన్నట్లు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ తోకలని ముద్ర వేయించుకుంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా బీసీకి ఇస్తారా, రెడ్డి సామాజిక వర్గానికిస్తారా, ఏ సామాజిక వర్గానికిస్తారు అనేది సస్పెన్స్ గా ఉండేది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే అధిష్టానం లైన్ దాటకుండా మత ప్రాతిపదికన ఉన్న నేతలని అధ్యక్ష పదవి కోసం ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు అధ్యక్ష ఎంపికపై కేవలం కొంతమంది ఎమ్మెల్యేల అభిప్రాయం మాత్రమే తీసుకుంటారట. అందులో ప్రధానంగా పైడి రాకేష్ రెడ్డి, రాజాసింగ్లకు మాత్రమే అధిష్టానం అధ్యక్ష పదవి ఆఫర్ ఇచ్చిందిట. కీలకమైన పార్టీ అధ్యక్ష పదవిపై మిగతా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోకపోవటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం కేవలం పైడి రాకేష్ రెడ్డి, రాజాసింగ్ల అభిప్రాయాలు మాత్రమే వారికి పదవి ప్రతిపాదన పెట్టిన సందర్భంగా పార్టీ పెద్దలకు వారికి మధ్య చర్చ జరిగిందంటున్నారు. పైడి రాకేష్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి అధిష్టానం ఆఫర్ చేస్తే ఆయన నిరాకరించారట. అధ్యక్ష పదవి ఇస్తానంటే కేవలం 3 జిల్లాలకే ఇన్ఛార్జిగా బాధ్యతలివ్వాలని అడిగారట. అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధ్యక్షులు ఎవరో తేలిపోయిందని, సంక్రాంతి తరువాత కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని, రాష్ట్రంలో పార్టీ చాలా బలహీనంగా ఉందని, పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఇవ్వమని అధిష్టానాన్ని అడిగానని పైడి రాకేష్ రెడ్డి అంటున్నారట. అధిష్టానానికి పైడి రాకేష్ రెడ్డి చేసిన ప్రతిపాదన తెలియటంతో పార్టీ వర్గాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. అంతేకాదు అధ్యక్ష పీఠం ఎక్కేవారు మతమీటర్ లేకుండా కిలోమీటర్ కూడా నడవలేని నేతల కోసమే అధిష్టానం వెతుకుతోందా అనే డైలమాలు పార్టీ శ్రేణులున్నాయి. అయితే మరోవైపు పైడి రాకేష్ రెడ్డి ఏంటి, అధిష్టానం ఆయనకు అధ్యక్ష పదవి ఆఫర్ చేయటమేంటి, ఆయన వద్దనటమేంటి? ఎవరి పార్టీకి వారు అధ్యక్ష పదవి, పార్టీ బలహీనతల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండడంపై రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉందిట. ఏదేమైనా నిజంగా అధిష్టానం ఆ 2 ఎమ్మెల్యేలకే ప్రెసిడెంట్ పోస్టు ఆఫర్ ఇచ్చి ఉంటే రాకేష్ రెడ్డి వద్దనటంతో రాజాసింగ్ కొత్త అధ్యక్షుడవుతారా అన్నది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు అటు అసెంబ్లీలు, ఇటు మీడియా ముందు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇటు సొంత పార్టీతో పాటు అటు అధికార విపక్ష పార్టీలు నవ్వుల పాలవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి తెలంగాణలో అధికారంపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఢిల్లీ కమలనాథులు ఇక్కడ నేతలను ఎప్పటికీ ఎలా గాడిలో పెడతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.